సైతాన్ రాజ్యం ఏర్పాటు కోసం ఇరాన్ ప్రయత్నిస్తుంది. సైతాన్ అంటే ఎవరైతే దుర్మార్గం ఉందో ఆ దుర్మార్గపు రాజ్యం అంటే తీవ్రవాద రాజ్యం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో మొన్నటిదాకా అమెరికా ఉన్నప్పుడు దర్జాగా బతికారు అక్కడ ఉన్న ప్రజలు. మానవ హక్కులు, పౌర హక్కులు అన్నీ చక్కగా ఉన్నాయి. ఆడపిల్లలు ఉద్యోగాలు చేశారు. డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, బ్యాంక్ మేనేజర్లు ఇట్లాంటి ఉద్యోగాలు అనేకం చేశారు. సీన్ కట్ చేస్తే తాలిబాన్ల రాజ్యం మళ్ళీ వచ్చింది. అమెరికా వెళ్ళిపోగానే ఏమైపోయింది అక్కడ? ఇవాళ రోజున అక్కడ చదువుకోవడానికి ఆడపిల్లలకు లేదు. అంత చదువులు చదివిన వాళ్ళు చివరికి వంట ఇంటికే పరిమితం అయ్యారు. రోడ్డు మీదకి రావడానికి కూడా మగవాడి తోడు లేకుండా రాకూడదన్నటువంటి దుర్మార్గమైన ఆంక్షలు పెట్టారు. అదే పరిస్థితుల్లోకి మిగతా దేశాలని నెట్టడం, ఒక యెమెన్లో కావచ్చు, లేకపోతే ఒక సిరియాలో కావచ్చు, ఒక పాలస్తీనాలో కావచ్చు, వీటన్నిటిలో కూడా అలాంటి మూర్ఖపు రాజ్యాలు కావాలని కోరుకుంటుంటారు. హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు. ఇలాంటి మూర్ఖపు ప్రపంచం కావాలని కోరుకుంటే ఇరాన్, టర్కీ లాంటి దేశాలు. ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి ఎత్తు ఏంటంటే అమెరికాని తమ ప్రాంతం నుంచి బయటికి పంపించేయడం. సిరియాలో, ఇరాక్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి. అవి రెండింటిని ఖాళీ చేయించమని అక్కడున్న తీవ్రవాదుల ద్వారా ఒత్తిడి తెస్తుంది. తీవ్రవాదులు పదే పదే అమెరికన్ స్థావరాల మీద దాడులు చేస్తుంటే అక్కడున్న ప్రభుత్వాలు ఆపలేక చేతకాని దద్దమ్మల్లాగా నిలబడుతూ ఆ ప్రభుత్వాలే అమెరికా ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి, మా అమెరికన్ సైన్యం మా దేశాలు వదిలి వెళ్ళిపోవాలి అంటున్నారు. అది నడిపిస్తున్నది ఇరాన్. ఇరాన్ మాటల్ని బట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే అమెరికన్ సైన్యం ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయిందంటే తీవ్రవాద రాజ్యం వస్తుంది, సైతాన్ రాజ్యం వస్తుంది. అది తెప్పించే ప్రయత్నం చేస్తుంది ఇరాన్.